బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేమ్లవాడ ఏరియా ఆసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన చిద్రవేణి పరశురాములు కుటుంబంలో తీవ్ర దుఃఖం నెలకొంది. అనూష అనే మహిళకు పుట్టిన 5 రోజుల పసికందు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. గత 5 రోజులుగా వేమ్లవాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ శిశువు తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి వైద్యులు పసికందు చికిత్సలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తున్నారు. సరైన వైద్యం అందించలేదని, తగిన శ్రద్ధ చూపలేదని వారు వాదిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుభాష్, పీడియాట్రిక్ ఇన్ఛార్జ్. బత్తిని అనుష వైఫ్ పరశురామ్ శనివారం రోజున డెలివరీ అయ్యాను. బేబీ పుట్టిన వెంటనే ఏడ్చింది. బాబు పుట్టాడు. ప్రీవియస్ ఆపరేషన్, ఇప్పుడు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. పిల్లల డాక్టర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. బేబీ బానే ఉంది. బేబీ మంచిగా ఉండటం వల్ల బాబుని తల్లికి ఇవ్వటం జరిగింది. తల్లిపాలు తీసుకోవటం జరుగుతూ ఉన్నది. రోజు పిల్లల డాక్టర్ వచ్చి చెకప్ చేయటం జరుగుతున్నది. 4వ రోజున రాత్రి 11 గంటలకి తల్లి పాలు ఇవ్వటం జరిగింది. ఉదయం 4:30కి బేబీ స్పృహ లేకపోవటం వల్ల మా దగ్గరికి తీసుకురావటం జరిగింది. అయితే డాక్టర్స్ చూసి రిసస్టేషన్ చేసి బిడ్డను బతికించడం చాలా ట్రై చేశారు. 5:45కి బేబీకి ఎంత రిసస్టేషన్ చేసినా సరే, మేము ఎంత ప్రయత్నించినా సరే బేబీని కాపాడటం కష్టం అవ్వింది. 5:45కి డెత్ డిక్లరేషన్ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిన 5 రోజులకే పసికందు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల పసికందు మృతి చెందిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన చంద్రవేణి అనూష అనే గర్భిణి డెలివరీ కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చింది. 5 రోజుల క్రితం వైద్యులు డెలివరీ చేశారు. 12 మగబిడ్డకు జన్మనిచ్చిన అనూష 5 రోజుల తర్వాత పుట్టిన బాబు మృతి చెందడంతో అనూష కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రసూతి కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా వైద్య అధికారుల డెలివరీ చేసినప్పటికీ నుండి సరైన వైద్య సేవలు అందించాలని ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంతోనే తమ బాబు మృతి చెందాడని ఆసుపత్రి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో పరిస్థితి ఉధృతంగా ఉండడంతో స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి విచారణ చేపడుతున్నారు. దీంతో వైద్యులపై వస్తున్న ఆరోపణలపై వైద్యులు మాట్లాడుతూ బాబు పుట్టిన నాటి నుండి బాగానే ఉన్నాడని, మెరుగైన వైద్యం అందించినప్పటికీ అయితే అకస్మాత్తుగా వచ్చిన ఇన్ఫాంట్ సిండ్రోమ్ వల్ల ఈ జరిగి ఉండవచ్చని వైద్యులు అయితే చెప్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, అవసరమైతే పోస్ట్ మార్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ఇందులో తమ నిర్లక్ష్యం ఏం లేదని పీడియాట్రిక్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుహాసిని స్పష్టం చేస్తున్నారు. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.